నందమూరి బాలకృష్ణ ఎన్బీకే 109 చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కెఎస్ రవీంద్ర దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ మోడల్ మరియు హీరోయిన్ ఊర్వశి రౌటెలా స్పెషల్ రోల్లో నటిస్తున్నారు. ఇటీవలే నటి ఊర్వశి రౌటెలా బాలకృష్ణ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా బాలకృష్ణ లెజెండరీ యాక్టర్ అని, పని పట్ల చాలా నిబద్ధత కలిగి ఉంటారని తెలిపింది. తనకి బాలకృష్ణ అంటే అభిమానమని, అలాగే బాలకృష్ణ కూడా ఇతరులను ఎంతో గౌరవిస్తాడని చెప్పుకొచ్చింది. తాను ప్రస్తుతం ఎన్బీకే 109 చిత్రం కోసం బాలకృష్ణతో కలిసి పనిచేస్తున్నానని, ఈ క్రమంలో సెట్స్ లో తానెప్పుడు అసౌకర్యంగా ఫీల్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. అయితే ఒక వ్యక్తిపై మరొకరికి భిన్నాభిప్రాయాలు ఉంటాయని, ఈ క్రమంలో తమ పట్ల ప్రవర్తించిన తీరు, గతంలో జరిగిన సంఘటనలు వంటి వాటిని బట్టి బాలకృష్ణపై తనకున్న అభిప్రాయం గురించి వెల్లడించారని తెలిపింది. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వస్తుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌటెలా, చాందిని చౌదరి కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఉగ్రసింహారెడ్డి అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారము జరుగుతుంది. అటు బాలకృష్ణకి కలిసి వచ్చిన సింహ సెంటిమెంట్ ను మళ్లీ కొనసాగిస్తూ ఈ చిత్రానికి కూడా సింహ అనే అక్షరాలు కలిసి వచ్చేలా టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్లు వినికిడి. మరి నిజంగా ఆ టైటిల్ పెడతారా లేదా అనేది చూడాలి. బర్త్డే కానుకగా విడుదల చేసిన క్లిమ్స్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్బీకే 109 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న బాలకృష్ణ మరో సినిమాతో హిట్ కొట్టబోతున్నాడు అనే నమ్మకంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమైంది. బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల దసరాకు రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి సంక్రాంతికి విడుదలవ్వబోతుంది. గతంలో పలుమార్లు బాలయ్య సంక్రాంతికి వచ్చి హిట్స్ కొట్టాడు. ఇప్పుడు మరొకసారి బాలయ్య బాబీతో చేస్తున్న సినిమాతో హిట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సంక్రాంతికి వస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే అభిప్రాయం సైతం ఉంది. అందుకే ఎన్బీకే 109 చిత్రంలో 2025 సంక్రాంతికి విడుదల చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.